నువ్వు నాతో వచ్చేస్తే ఇక్కడ కౌసల్య సుమిత్ర మాత్రమే ఉండిపోతారు. అప్పుడు కౌసల్యని సుమిత్రని పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు రాజు కైకేయి యందు అనురక్తుడై ఉన్నాడు. ఆయన కైకేయి యొక్క వరాల్ని తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు కైకమ్మ యొక్క మందిరం, దశరథ మహారాజు గారు పరివారం అందరూ ఎంతో సంతోషంతో ఉంటారు. చాలా బాధతో ఉండేదెవరు? మా అమ్మ కౌసల్య, మీ అమ్మ సుమిత్ర. పైగా దీని తర్వాత కూడా అసలు వాళ్ళని పట్టించుకునేవాళ్ళు, వాళ్ళ పోషణ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? కైకమ్మ వలన తనకి కష్టం కలుగుతోందని మా అమ్మ ప్రతిపాదిస్తోంది కదా. కాబట్టి మా అమ్మ సంతోషంగా ఎట్లా ఉంటుంది? మీ అమ్మ ఎట్లా సంతోషంగా ఉంటుంది? నువ్వెప్పుడూ నన్ను అనుగమించి ఉంటావన్న ఉద్దేశ్యంతో సుమిత్ర మీద కూడా కైకమ్మ పారుష్యంతో ప్రవర్తిస్తుంది. కాబట్టి నువ్విక్కడ ఉంటే కౌసల్యని సుమిత్రని పోషించి రక్షించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి నువ్విక్కడ ఉండు అన్నాడు. అంటే వెంటనే లక్ష్మణుడు అన్నాడు, నువ్వు నేను ఉంటే పోషణ జరుగుతుందని చెప్పక్కర్లేదు.